ది సేమ్ టైం హై టికెట్ ప్రైజెస్ పెట్టాలని మనం అన్నింటినీ విమర్శించే ముందు ఒకసారి మన దాంట్లో ఉన్న ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా ఒకసారి అనుకోవాలి. అది ఏం భక్తి అది. నేను ఇంకా ఇది ఆడిందిరా నీతో ఇంత నాటకం. నమస్తే భయ్య, సమ్రాట్ భయ్య. ఫస్ట్ నేను అలాగే అనుకున్నాను. కానీ మనం ఒక మనిషి అనేటప్పుడు మన స్థాయి ఏంటి, అవతల మనిషి స్థాయి ఏంటి, స్థాయిని బట్టి మనం మాట్లాడాలి. నువ్వు డ్యాన్స్ అన్నావు కదా, ఆయన తాగి డ్యాన్స్ చేయట్లేదు, సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ చేయట్లేదు, టికెట్లు పెట్టి స్పాన్సర్స్ పెట్టి అంటున్నారు కదా, వాళ్ళు డబ్బులు డబ్బులు పెట్టి వెళ్ళారు, వాళ్ళు ఏం బలవంతం చేయలేదు. ఉపవాసం ఆయన డ్యాన్స్ చేస్తే నేను ఉపవాసం సద్గురు కాబట్టి నేను ఉపవాసం చేశాను అనేది నీ ఇష్టం. ఉపవాసం అంటే నీకు వస్తుంది మంచి, ఆయనకి కాదు. ఇంకోటి డ్యాన్స్ అంటావు కదా, శివుడు అంటేనే నటరాజుడు, చైతన్యం అనమాట. డమరకం అంటేనే మొదటి మ్యూజిక్, దాని నుంచే మనకి అనేక శబ్దాలు, ఈ సంస్కృత పదాలు దాని నుంచే వచ్చినాయి. శివుడికి నాట్యం అన్న ఒక మ్యూజిక్ అన్న ఇష్టం. అది స్పాన్సర్షిప్ నుంచి టికెట్ల నుంచి వచ్చే డబ్బు కూడా ఆయన సద్గురు ఏం చేస్తున్నాడు నేను తెలుసుకుంటే, ఆయన కావేరీ నది పరివార ప్రాంతాల్లో అనేక కోట్ల చెట్లు నాటించాడు. చాలా మంది రైతులకు సహజ వ్యవసాయ ట్రైనింగ్ ఇస్తున్నాడు. అనేక మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. పిల్లలకు యోగా, స్పోర్ట్స్, లైఫ్ స్కిల్ అలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎంతో మందికి విద్య నేర్పిస్తున్నాడు. ఆపత్కాలంలో మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ వరదల టైంలో అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఎన్నో ఉన్నాయి. నేను సద్గురు అయిపోతా అంటే మన అంత ఈజీ కాదు భయ్, అది మనం అన్నంత ఈజీ కాదు.